ముందుగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను మీ జనసేనాని సాకేత్. అయితే నిన్న మన మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, మా జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు. ఈ జగ్గారెడ్డి గారు అంటే మాకు ఎంతో అభిమానం ఉంది. మాకు సంగారెడ్డి నియోజకవర్గానికి తన వంతు అభివృద్ధిని చేసిండు. కాకపోతే నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సరైన వ్యాఖ్యలు కావని ఈ వీడియో రూపంలో నేను చెప్తున్నాను. అయితే జగ్గారెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు నిన్న చేసిరో అవి మీ కుళ్ళు కుతంత్రాల రాజకీయాల్లోకి దయచేసి మెగా ఫ్యామిలీలో నుంచి చిరంజీవి గారిని కావచ్చు, రామ్ చరణ్ గారిని కావచ్చు, ఇంకెవరైనా హీరోలు, ఇతర హీరోలు కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఏ హీరోలను కూడా బయటికి రావద్దని కోరుకుంటున్నాను. మీకేమైనా అలాగే రాజకీయంగా ఎదుర్కొందామని మీకేమన్నా ఉంటే, మేము తలబడదాం అనుకుంటే, మేము కొట్లాడదాం అనుకుంటే, రాజకీయంగా మీకంతా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకే కావచ్చు, ఎవరికైనా సరే చెప్తున్నా, ఇండస్ట్రీలో నుంచి హీరోస్ని కూడా ఎవరిని కూడా ఏమన్నదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు మనకు వినోదాన్ని అందిస్తున్నారు, అంతేగాని వాళ్ళు ఏదో రాజకీయాన్ని ఉపయోగించుకుందామన్న ఆలోచన వాళ్ళకి ఎలాంటిది లేదు. అయితే మీకు ఎలాంటి రాజకీయంగా ఏమన్నా ఎదుర్కొందాము, వాళ్ళతో మాట్లాడదాము అని మీకేమన్నా అనిపిస్తే మా అధ్యక్షుల వారితో చర్చించండి. మా అధ్యక్షుల వారితో చర్చించి ఏ సమస్య పైన సరే, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అయినా సరే మీకు సమాధానం ఇచ్చే నాయకుడు ఒకడు ఉన్నాడు ఇండస్ట్రీ నుంచి. అది మా అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నా. అయితే నిన్న జగ్గారెడ్డి గారు ఖైదీ నంబర్ 150 చిరంజీవి గారి గురించి చెప్పిండు. ఏమని రైతుల గురించి తీసిండు, రైతుల గురించి మంచిగానే చెప్పిండు, మంచిగా చేసిండు. కానీ ఢిల్లీకి ఎందుకు పోయి ఆపలేడు రైతుల గురించి ఎందుకు మాట్లాడలేడు అని చెప్పేసి అన్నాడు. అయితే మీకు ఇక్కడ రైతుల గురించి పోయి మాట్లాడిన దానికన్నా మీకు సమస్య వచ్చి ఏమైందంటే ఇక్కడ ఒకటే సమస్య అండి. మీకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉండి ఎన్డీఏకి సపోర్ట్ చేసి ఎన్డీఏలో కీలక పాత్ర పోషించినందుకు ఈరోజు సెంట్రల్లో వచ్చేసి నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి ఈరోజు సెంట్రల్లో రూలింగ్లోకి వచ్చినందుకు మీరు అది జీర్ణించుకోలేక చిరంజీవి పైన పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక మా అధ్యక్షుల వారిని పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక మీరు చిరంజీవి గారిని మీద పడుతున్నారు. అది సరైనది కాదు జగ్గారెడ్డి గారు. మీరంటే మాకు చాలా అభిమానం ఉంది, కానీ ఈ వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి దయచేసి మళ్ళీ చేయొద్దని కోరుకుంటున్నా. అలాగే మీరు అన్నారు రైతుల గురించి మీకేం తెలుసు అని అన్నారు. చిరంజీవి గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, వాళ్ళు కోట్లు తీసుకుంటున్నారు అన్నారు. అవును, ఎన్నడన్నా వాళ్ళు ట్యాక్స్ కట్టలేరని మీకు ఏ సిబిఐ కానీ ఏ ఐటీ కానీ ఏదన్నా దాడిలేనియా? ప్రతి ఒక్క రూపాయికి ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు నిజమైన భారతీయులు. అదే మీ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నాయకులుగా ట్యాక్స్ ఎదురుతున్నారు అది మీరు చూసుకోండి ఫస్ట్. అలాగే ఇంకోటి, రైతుల సమస్యలు ఏం తెలుసు మీకు అన్నారు. రైతుల సమస్యలు మీకు ఏం తెలుసు అన్నారు మీరు జగ్గారెడ్డి గారు నిన్న. అయితే ఒకటే, చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మన నాదెళ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్నారు. అప్పుడు ఒక రైతు గురించి ఆలోచించి, రైతు క్షేమం గురించి ఆలోచించి హెక్టార్కు 10,000 ఇవ్వాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో రైతుల గురించి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి గారు. అదే ఆ రోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు? రైతుల మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు ఆ స్కీమ్ ని? ఇంకోటి, ఈ రోజు తెలంగాణలో రైతు బంధు అని పెట్టిన ఆలోచన కూడా కేసీఆర్ గారిది కాదు. ఆ రోజు చిరంజీవి గారు అసెంబ్లీలో లేవనెత్తిన ఆ పాయింట్ ని ఈరోజు కేసీఆర్ గారు వాడుతున్నారు, అంతేగాని కేసీఆర్ గారి సొంత ఆలోచన కాదు. అయితే ఇంకోటి, రైతుల గురించి హీరోలకు ఏం తెలుసు అన్నారు. తన సొంత కష్టజీతంతో తను షూటింగ్ చేసి రాత్రినక పగలనక పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుల వారు రాత్రినక పగలనక షూటింగ్లు చేసి చెమట తీసి 30 కోట్లు ఒక్కొక్క కౌలు రైతుకి, చనిపోయిన కౌలు రైతుకి తన సొంత డబ్బుని ఇచ్చిన భారతదేశంలో ఏకైక రాజకీయ నాయకుడు ఎవరు అంటే మా అధ్యక్షుల వారు. అది మేము గర్వంగా చెప్పుకోగలం. అలా మీ సొంత డబ్బు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా, ఏ నాయకుడైనా, ఏ లీడర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా సరే మీ సొంత డబ్బు ఇచ్చిర్రా ఇప్పటి వరకు? 1 లక్ష రూపాయలు ఇచ్చిన దాఖలా ఉందా?
ఇచ్చిండొచ్చు, మీరు వాన్ పొట్ట వీన్ పొట్ట కొట్టి ఇచ్చిండొచ్చు, కానీ సొంత డబ్బు ఇచ్చిన దాఖలా లేదు. ఆయన సొంతంగా కష్టపడి రాజరంగ పలానంగా షూటింగ్లు చేస్తూ ఆయనకు వచ్చిన డబ్బుని కాస్త ట్యాక్స్ల రూపంలో చెల్లిస్తూ ఇక్కడ రైతులకు, కౌలు రైతులకు ₹1,00,000, చనిపోయిన కౌలు రైతులకు ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇస్తున్నాడు ఈరోజు. అలాంటి కుటుంబం గురించి మీరు ఏ విధంగా మాట్లాడతారు జగ్గారెడ్డి గారు? అలాగే ఇంకోటి, మీరు ఇది ఒక్కటైతే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, జగ్గారెడ్డి గారు అన్నారు ఢిల్లీలో పోయి పవన్ కళ్యాణ్ గారు చేరినంటే, ఒకటే, మీరు పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వస్తుండే అని ఒక దురుద్దేశంతో ఆలోచించి మోడీని ప్రశ్నించలేవు అని అంటున్నారు. మోడీని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కావాలంటే మీరు వెళ్ళి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, మీకు ఆ వీడియోస్ కూడా దొరుకుతాయి. పవన్ కళ్యాణ్ గారికి తప్పు అనిపిస్తే పక్క ప్రశ్నిస్తాడు. నీతి నిజాయితీ గల నాయకుడు ఎవరైనా అంటే భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారే. అది మీకు కూడా తెలుసు అనుకుంటా. అయినా మీకు నేను చెప్పేంత స్థాయి నాది కాదు. కాకపోతే మా అధ్యక్షుల వారి అన్నందుకు మాకు ఈరోజు ఈ ఆవేశంతో కూడుకున్న వీడియో చేస్తున్నాను నేను. అలాగే ఇంకోటి, అది పవన్ కళ్యాణ్ గారంటే కౌలు రైతులకు వచ్చేసి 30 కోట్లు తన సొంత డబ్బుని ఇచ్చిన నాయకుడు ఆయన గురించి మాట్లాడే స్థాయి ఇది. అలాగే నిన్న మన పోలవరం నియోజకవర్గం నుంచి మన తెలంగాణ అశ్వరావుపేటకు వచ్చి, తెలంగాణలోని అశ్వరావుపేటకు వచ్చిన మా జనసేన పార్టీ ఎమ్మెల్యే, పోలవరం ఎమ్మెల్యే వచ్చి వరదలో చిక్కుకున్న అశ్వరావుపేట ప్రజలను కాపాడి హెలికాప్టర్ ద్వారా వాళ్ళని రెస్క్యూ టీమ్ తీసుకొచ్చి వాళ్ళని కాపాడిన నాయకుడు ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే. మీ అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జారే ఆదినారాయణ గారు నిద్రపోతున్నారా? మీరు పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గారి గురించి మాట్లాడే ముందు మీ రాష్ట్రం, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో బార్డర్ కావచ్చు, అది తెలంగాణ ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీరు నిద్రపోతురా? కాంగ్రెస్ పార్టీ నిద్రపోతుందా? రేవంత్ రెడ్డి నిద్రపోతుండా? అశ్వరావుపేటలో ప్రజలు నిన్న జనసేన పార్టీ చిల్ల రాజు గారికి, మా జనసేన పార్టీ ఎమ్మెల్యే చిల్ల రాజు గారికి తెలంగాణ ప్రజలే జైలు కొట్టిరు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? తెలంగాణ అంటే బార్డర్లో 7 గ్రామాలు కావాలని కొట్టడానికి సిద్ధమవుతుంది, కానీ గ్రామాల ప్రజలు మాత్రం వద్దా మీకు? అంటే గ్రామాలు మాత్రమే కావాలి, విస్తీర్ణత కావాలి, కానీ గ్రామాలలో ఉన్న ప్రజల ఇబ్బందులు మాత్రం అవసరం లేదా మీకు? ఇది ఎంతవరకు న్యాయం? మీరు ఏదైనా సరే పాయింట్ వైజ్గా మాట్లాడతారు కదా జగ్గారెడ్డి గారు. అలాగే ఈ పాయింట్స్ కూడా కొన్ని గుర్తుపెట్టుకోండి మీరు. తెలంగాణ బార్డర్లో మాకు 7 గ్రామాలు కావాలి, ఇవి మాత్రమే ఆలోచించుకోండి, కానీ గ్రామాలలో పడుతున్న ఇబ్బందులు మాత్రం ఆలోచించుకోకండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కావచ్చు, ఇంకెవరి దగ్గరికైనా సరే మీరు పోవచ్చు. పవన్ కళ్యాణ్ దగ్గరికి తప్ప ఇంకెవరి దగ్గరైనా పోండి, మాకు సంబంధం లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే ఎట్లుంటుందో అంటే, 2014లో కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నాడు. కాంగ్రెస్ కనుమరుగైపోయింది. 2018లో టీడీపీ కుంభస్థానం బద్దలు కొట్టాలన్నాడు. టీడీపీ పాలన నుంచి పోయింది. మొన్న 2024లో ఏపీలో చూసుకుంటే జగన్ గుర్తుపెట్టు అధాపాతాలానికి తొక్కిస్తా అన్నాడు. అదే అయిపోయింది, అధాపాతాలానికి వెళ్ళిపోయింది జగన్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పొరపాటున మా నాయకుడి పైన కానీ మీరు ఏమైనా వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించండి. అక్కడ ఆయన ఏదైతే నినాదం ఇచ్చిండో అదే నినాదం ఈడ తెలంగాణలో ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మా అధ్యక్షుల వారి మాటకు గౌరవించి మేము ఆగిపోతాం తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఒక్కసారి కట్టలు తెంచుకొని వదిలేసిండు అనుకో, చేలెత్తేసే అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అందరం గుమ్మగుడియం అనుకో, ఎవరు కూడా పనికిరారు. ఆయన అభిమానం మీకు తెలుసు ఎట్లుంటుందో, ఆయన అభిమానులు ఏ విధంగా ఉంటారో తెలుసు. అలాగే ఇంకోటి, రానున్న రోజుల్లో కంపల్సరీ సంగారెడ్డి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఖచ్చితంగా మీకు ఆపోజిట్గా ఉండబోతుంది. మీకు ఆపోజిట్గా ఖచ్చితంగా ఉండబోతుంది. అది అలయన్స్ బీజేపీ తోట ఎక్సెట్రా రానున్న రోజుల్లో మా అధ్యక్షుల వారి డిసిషన్ మీకెళ్ళి ఉంటుంది, కానీ మీకు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటాం.
మా అధ్యక్షుల వారి గురించి ఎప్పుడైతే మీరు మాట్లాడారో ఆ రోజే మీరు మా అభిమానాన్ని కోల్పోయారు. ఇంకా మీకు ఇంతకుముందు మేము చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం మా అధ్యక్షుల వారి మాట మీకెళ్ళి. మా అధ్యక్షుల వారికి మీరు ఇష్టం అని చెప్పేసి మేము చాలా ఇష్టపడ్డాం. అది నిన్నతోటి అయిపోయింది. ఈ విషయంలో మమ్మల్ని క్షమించండి. ఇంకా మీకు ఇప్పటి నుంచి ఇంకా అయినా నేను మర్చిపోయినా, మీకు గాంధీ భవన్లో బహుశా ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రమే ఏదైనా పోస్ట్ ఇచ్చినట్టున్నారు. ఈ మధ్యలో పాలనకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మీరు ఒక్కరే ఎక్కువ కనబడుతుంది ఈ మధ్యలో. అది కొంచెం అలాగే నియోజకవర్గం పైన కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఎలాగో మీ పార్టీ రూలింగ్లో ఉంది కదా, ఇంతకుముందు అంటే మా పార్టీ రూలింగ్లో లేదు నేనేం అడగాలన్నారు. సో ఇప్పుడు మీ పార్టీ రూలింగ్ ఉంది కదా, వచ్చి తెచ్చి రోడ్లు బాగాలేవు అవి వేపియండి. నా దగ్గర రండి, సమస్యలు నేను చూపెడతా. నా దగ్గర ఉన్న ఫైల్ చూపెడతా, ఎన్ని రోడ్లు బాగాలేవు ఊరలకి రోడ్లు. అవి వదిలేసి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా కూర్చున్నారు. రండి చూపెడతాను. దయచేసి చెప్తున్నా, మా అధ్యక్షుల వారి దగ్గరికి, మా అధ్యక్షుల వారి కుటుంబం దగ్గరికి మాత్రం రావద్దు. అలా పర్సనల్గా రావాలంటే పర్సనల్గా మేము కూడా వస్తాం, కానీ మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేము రాము. కుటుంబ సభ్యుల దగ్గరికి అస్సలు పోము మేము. అది మా గుణాచారం. జై హింద్, జై జనసేన.